ఈ వీడియోలో నేను 2029లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న విషయాన్ని మీకు తెలుసు కదండి. దానికి అనుగుణంగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నాను, వచ్చే ముందు రాజమండ్రిలో ఆల్రెడీ ఉన్న ప్రముఖుల్ని ఏ విధంగా నేను అపాయింట్మెంట్ తీసుకొని నేను రాజమండ్రిలో చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ప్లాన్ వాళ్ళకి షార్ట్ యానిమేషన్ వీడియో రూపంలో వాళ్ళకి ఎలా ప్రజెంట్ చేయబోతున్నాను, అంతేకాకుండా రాజమండ్రిలో ఎవరికి ఎగెనెస్ట్గా నేను పోరాటం చేయబోతున్నాను, చివరిగా మనకు ఆల్రెడీ ఉన్న వ్యవస్థలను వాడుకొని నేను 2029లో ఎలా విన్ అవుతున్నాను, నా విన్నింగ్ స్ట్రాటజీ ఏంటన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఒక డేట్ అనుకున్నానండి. అది October 1, 2028. సో నేను అక్టోబర్ 2028 నుంచి ఎలక్షన్ డే వరకు నేను రాజమండ్రిలో ఉండబోతున్నాను. సో అప్పటి వరకు నేను యూట్యూబ్లో నా డెవలప్మెంట్ ప్లాన్స్ కానీ, నా ఆలోచనలు కానీ, మన రాజమండ్రిలో జరుగుతున్న అసాంఘిక శక్తుల మీద, అవినీతి పరుల మీద నేను చేసే పోరాటాన్ని వీడియో రూపంలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి. ఇప్పటి వరకు మెయిన్గా రాజమండ్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు కనెక్టివిటీ ఎలా బిల్డ్ చేయాలి, అలాగే ఎక్కువగా కంజెస్ట్ అయ్యే రోడ్స్ మీద, జంక్షన్ల దగ్గర మనం స్మాల్ స్కేల్ ఫ్లైఓవర్స్ ఎలా బిల్డ్ చేయాలి, అలాగే సిటీ అంతా సోలార్ ప్యానెల్స్తో కవర్ చేసి మనకి విద్యుత్ని ఫ్రీగా జనాలందరికీ ఎలా అందించాలి, దాంతోపాటు మనకు ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేసి మనకున్న సొసైటీలో సిటిజన్స్కి ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ ఎలా కల్పించాలి, ఇలా ఎన్నో డెవలప్మెంట్ ప్లాన్స్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసామండి. వీటన్నిటిని కలిపి ఒక షార్ట్ యానిమేషన్ వీడియో కింద నేను చేసి మన రాజమండ్రి సిటీలో నేను అనుకుంటున్న ప్రముఖులకి ప్రజెంట్ చేయబోతున్నానండి. రాజమండ్రిలో నేను మెయిన్గా ఒక 5గురిని ఎంచుకున్నానండి. మొదటి వ్యక్తి మన రాజమండ్రిలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పంతం కొండలరావు గారు, రెండో వ్యక్తి మన మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు, మూడో వ్యక్తి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, నాలుగవ వ్యక్తి రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులైన విశ్వేశ్వర రెడ్డి గారు, ఐదవ వ్యక్తి రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి తెలిసిన నామన వాసు గారు. మెయిన్గా ఈ 5గురి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుని అక్టోబర్ 2028 తర్వాత నేను ఒక్కొక్కరిని కలిసి నా డెవలప్మెంట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ 5గురితో పాటు ప్రతి వాటికి ఉన్న కుల పెద్దలను కూడా నేను కలబోతున్నాను. ఇక్కడ మార్గాని భరత్ గారిని కలడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను పోరాడేది టీడీపీకి ఎగెనెస్ట్గానండి. అందువల్ల నేను మార్గాని భరత్ గారితో మాట్లాడినట్లయితే ఆయన ఒకవేళ 2029లో ఎంపీ పోటీ చేయడానికి వెళ్ళినట్లయితే నాకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చిన్న ఆశ అన్నమాట. ఎందుకు నేను టీడీపీకి ఎగెనెస్ట్ అన్నదానికి 3 రీజన్స్ మాట్లాడుకుందామండి. మొదటి రీజన్ ఏంటంటే ఎప్పటి నుంచో రాజమండ్రి సిటీ టీడీపీ చేతుల్లోనే ఉందండి. అందులోనూ ఒక ఫ్యామిలీ చేతుల్లోనే నడుస్తూ ఉంది. వాళ్ళు మా ఫ్యామిలీ అంతా సిటీ ప్రజలకి సేవ చేస్తున్నామని ప్రచారం చేసుకోవచ్చు, కానీ నిజం చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ చేతుల్లోనే సిటీ నడుస్తుందండి. వాళ్ళ భార్య కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, ఇలాగా ఫ్యామిలీ అంతా ఇలాగా ఒక ఫ్యామిలీ కనుసంధంలోనే సిటీలో కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయండి. మనం రాజమండ్రి కంచుకోట అని చెప్పుకుంటాం, కానీ మన రాజమండ్రిలో ఉన్న ఒకే ఒక కోటని సెంట్రల్ జైలుగా మార్చి పొలిటికల్ పార్టీలో పెద్ద పెద్ద హెడ్స్ని అందులో పెడుతున్నామండి మనం. సో ఇక్కడ ఎలాంటి కంచుకోటల్ని మనం బద్దలు కొట్టాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మన దగ్గర ఉన్న కంచుకోటల్ని మన జైలుగా మార్చుకొని క్రిమినల్స్ని, ఖైదీల్ని అందులో ఉంచుకుంటున్నామండి మనం. నెక్స్ట్ రీజన్ మాడితే అది కాంట్రవర్సీ అవ్వచ్చండి, కానీ మన సనాతన ధర్మం ఏదైతే హిందూ ధర్మం ఒకనొక టైంలో బౌద్ధిజంగా మారిందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిందూయిజంలో దేవుని ప్రార్థించడానికి యానిమల్ సాక్రిఫైస్ అండ్ హ్యూమన్ సాక్రిఫైస్ల ద్వారా దేవునికి పూజలు అవి జరిగావండి. ఈ సనాతన ధర్మంలో మానవ బలులు కానీ, జంతు బలులు కానీ ఒక పీక్ స్టేజ్కి చేరినప్పుడు జనాలకు అది నచ్చక బౌద్ధిజంలోకి మారడం జరిగిందండి. కానీ మన కర్మ ఏంటంటే ఇప్పటికీ చాలామంది ఇలాంటి మూఢనమ్మకాలని, జంతు బలుల్ని నమ్ముతా ఇంకా వాటి ద్వారా వాళ్ళకి అతీత శక్తులు వస్తాయని నమ్ముతున్నారండి. మీకు గనక హిస్టరీ మీద అవగాహన ఉండి గతంలో మన సమాజంలో జరిగిన ఇన్సిడెంట్లు కనుక మీరు డాట్స్ కనెక్ట్ చేసినట్లయితే గత పుష్కరాల్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, విజయవాడ మరియు తిరుపతిలో జరిగిన సంఘటనలు కానీ, ఇంకా ఇలాంటి చాలా విషయాలు మన ముందు కనిపిస్తూ ఉంటాయండి. మన సమాజంలో ఉన్న వ్యవస్థలను వాడుకొని వాటిని ప్రమాదాల కింద, యాక్సిడెంట్ల కింద చూపిస్తూ ఉంటారు. ఈ విషయాలను ఎవరైనా వేలెత్తి చూపినా, గొంతెత్తి మాట్లాడినా వాళ్ళకి వేరే మతాలను ఆమోదించి సమాజంలో భ్రష్టుపాలు అయ్యేలా చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ నేను మాట్లాడే మూడో రీజన్ ఏంటంటే క్యాస్ట్ పాలిటిక్స్ అండి. రాజకీయాల్లో డెమోక్రసీలో సాధ్యమయ్యే రాజకీయాలు చేయడం వేరండి, మోరల్గా రాజకీయాలు చేయడం వేరు. ఎప్పుడైతే ఈ నీతి రాజకీయాలను పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా కుట్ర రాజకీయాలు పన్ని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ వాక్ స్వేచ్ఛని తొక్కేస్తా అధికారాన్ని, యంత్రాంగాన్ని వాడుకొని పరిపాలన చేయాలనుకుంటే అది ఎంతో కాలం కొనసాగదండి. ఇక నేను లాస్ట్లో మాట్లాడేది నా విన్నింగ్ స్ట్రాటజీ అండి. సో నేను 2029లో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతున్నాను అనేది ఇప్పుడు మాట్లాడుకుందామండి. ముందుగా మనందరికీ జీతం రావడానికి కానీ, లేదా మన ఖర్చులు పెట్టుకోవడానికి కానీ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం చేసిన కష్టానికి ప్రతిఫలంగా డబ్బు వస్తుందో ఆ డబ్బుని బ్యాంక్ అకౌంట్లో మనం సేవ్ చేసుకుంటామండి. ఎప్పుడైతే మన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటామో ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఖర్చు పెడతామండి. ఈ విధంగా మన వ్యక్తిగత స్థాయిలో బ్యాంక్ అకౌంట్ని వాడుతూ ఉంటామండి. అలాగే మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా కొన్ని అకౌంట్లు ఉంటాయి. ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని డిఫరెంట్ పర్పస్లకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయండి. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మన జిఎస్టీ ద్వారా వచ్చే ట్యాక్స్ కానీ, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పుడు కట్టే ట్యాక్స్ కానీ,
లేదా మనం ఏదైనా ఫైన్స్ కట్టినప్పుడు కానీ ఇవి వచ్చిందంతా ఇన్కమ్ అవుతుందండి. ఇవన్నీ ఒక బ్యాంక్ అకౌంట్లో ఇన్కమ్ కింద డిపాజిట్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే ఎప్పుడైతే మన శాలరీస్ ఇవ్వాలో, లేదైతే రోడ్లు వేయాలో, లేదైతే ఏదైనా భవనాలకి మనం పెయింట్ వేయాలో, వీటన్నిటికి ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనం బిల్స్ పాస్ చేసి ఖర్చులకి అందులోంచి విత్డ్రా చేసి వాడుకుంటామండి. మనం ఫ్యూచర్లో పొలిటికల్ సైన్స్ మీద వీడియోలు చేసినప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక నా విన్నింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే, మన సమాజంలో మన సొసైటీలో చాలా వ్యవస్థలు ఉంటాయండి. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే కుల సంస్థలు కానీ, ఇలాగా కొన్ని వ్యవస్థలు మన సమాజంలో పాతుకుపోయి ఉన్నాయండి. ఒక రాజకీయ నాయకుడిగా నిలబడాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల సహాయంతోనే ఎదగాలండి. అందుకని అక్టోబర్ 2028లో నేను రాజమండ్రి వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయబోతున్నానండి. ఒక 10 కోట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ SBIలో వేయబోతున్నాను. ఈ 10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మంత్లీ వచ్చే ఇంట్రెస్ట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అవసరాలకి వాడబడుతుందండి. నెక్స్ట్ మన రాజమండ్రి సిటీ పరిధిలో ఉన్న వాటర్స్లో ఎక్కువ ఏ కులానికి అయితే చెందిన వాళ్ళు ఉన్నారో అలాగా టాప్ 3 కులాలని ఎంపిక చేసి ఈ 3 క్యాస్ట్ సంఘాలకి 10 కోట్ల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతుందండి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్ ఆ కులంలో వెనకబడిన వారికి చదువుకోవడానికి ఉపయోగిస్తామండి. దీంతోపాటు సొసైటీలో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుపుతున్న ట్రస్టులు కానీ, వాళ్ళు నడుపుతున్న ఫౌండేషన్స్ కానీ 5 కోట్ల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వాళ్ళ అకౌంట్స్లో పడేలాగా అరేంజ్ చేయబడుతుందండి. ఈ విధంగా రాజమండ్రి సిటీలో ఆల్రెడీ ఉన్న వ్యవస్థలను వాడుకొని 2029లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నానండి. ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.